ఏ అనే దానికి ఏ అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని ఇచ్చాను అని దాని మీనింగ్ అంతే కదా. ఏ ఈక్వల్ టు 1 అంటే 1 అనే ఒక వాల్యూని నేను ఏం చేశాను అంటే ఏ అనే వేరియబుల్ లోపల దాచుకున్నాను అని దాని మీనింగ్ అంతేనా. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే కంప్యూటర్కి ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే ఏ అనే వేరియబుల్ లోపల 1 అనే నెంబర్ నేను ఏం చేస్తున్నానంటే దాచుకున్నాను అని చెప్పాను అనమాట. ఓకేనా. అంటే దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని పిలుస్తారు. అంటే ఒక పీస్ ఆఫ్ ఏ కోడ్. అంటే నేను ఏం చేశానంటే ఒక బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం నేను ఏం చేసుకున్నానంటే క్రియేట్ అనేది చేసుకున్నాను. ఓకేనా. ఈ క్రియేట్ చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ నేను ఏం చేసుకున్నానంటే మెనీ మోర్ టైమ్స్ అంటే బోలెడన్ని సార్లు దీన్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకున్నాను. దీనిలో నా ప్రోగ్రామ్ లోపల నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసుకుంటా ఉన్నాను. ఆ ప్రోగ్రామ్ లోపల నేను ఏదైతే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసుకున్న కోడ్ని మోర్ టైమ్స్ అంటే చాలా సార్లు నేను ఏం చేసుకున్నా అంటే మెనీ మోర్ టైమ్స్ దాన్ని ఏం చేద్దామంటే నా ప్రోగ్రాంలో దానిని యూజ్ చేసుకుందాము అనుకున్నాను. అలా చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసేసి దాన్ని ఏం చేసుకుంటారంటే రిడ్యూసిబుల్ అనేది చేసుకుంటారు అనమాట. ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం ద్వారా ఏదైతే నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నానో ఆ కోడ్ నేను ఏం చేసుకోవచ్చు అంటే ఎన్నిసార్లు అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తారంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. అంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకెందుకంటే ఈ ఫంక్షన్ అనేది రేపటి నుండి నేను వాడినాను ఇంకా ఈ పీపీటీ అయిపోతుంది కాబట్టి. ఫంక్షన్ అంటే ఏమని చెప్పానంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ ఏదైనా ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం నేనేం చేశానంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ నేనేం చేశానంటే క్రియేట్ చేసుకున్నాను. ఆ క్రియేట్ చేసుకున్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ప్రోగ్రామ్ లోపల ఏం చేద్దంటే బోలెడన్ సార్లు సెవరల్ టైమ్స్ దాన్ని ఏం చేద్దాం అనుకున్నంటే రిపీట్ అనేది చేసుకుందాం అనుకున్నాం. రిపీట్ అంటే దాని మీనింగ్ రీయూజబుల్ అనేది చేసుకుందాం అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అనే దానిని మనం క్రియేట్ చేయాలన్నమాట. అలా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఫంక్షన్ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తాము వసంత, ఎందుకు క్రియేట్ చేస్తాము? ఈ స్క్రీన్ మీద మీకు ఏదైతే కోడ్ కనపడుతుందో ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవడానికి మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఏ బదులు నేనేం చేశానంటే ఒక వర్డ్ రాసుకున్నాను. ఏమని రాసుకున్నాను? ఎంఎస్జి అని ఒక వేరియబుల్ తీసేసుకొని దానిలో నేనేం చేశానంటే హలో అనే ఒక వాల్యూని నేనేం చేశానంటే స్టోర్ చేసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటిది? దీని మీనింగ్ ఏంటి? ఇది కూడా ఏంటిది? ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ రాసిన మొత్తాన్ని ఏమంటారు? కోడ్ అంటారు కదా. అంటే నేను ఏం చేశానంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఒక కోడ్ని నేనేం చేశానంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక కోడ్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ కోడ్ని నేనేం చేసుకున్నా అంటే నేను రాసే ప్రోగ్రామ్ లోపల సెవరల్ టైమ్స్ దాన్ని రీయూజబుల్ అనేది చేసుకుందాం అనుకున్నాను. అలా చేసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయడం ద్వారా దాన్ని నేను ఏం చేయొచ్చు ఆ ప్రోగ్రామ్లో సెవరల్ టైం అనేది ఏం చేయొచ్చు అంటే యూజ్ అనేది రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎలా చేస్తారంటే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాం. ఫంక్షన్ని క్రియేట్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే దాని యొక్క సింటాక్స్ చూస్తున్నాం. ఓకే. దట్స్ వై లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే. ఓకే. దానికోసం నేను ఏం చేశానంటే డిఈఎఫ్ అంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డిఈఎఫ్ అని రాసేసి డిఈఎఫ్ అంటే మీరు డిఫైనింగ్ అంటారు అనమాట. డిఈఎఫ్ అని రాసాలంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తామని దాని మీనింగ్ అనమాట. ఐఎఫ్ ఇఫ్ అని రాసానుకో దాని మీనింగ్ ఏంది? ఇఫ్ అని రాసానుకో దాని మీనింగ్ ఏంది? ఇఫ్ అని ఒక కీవర్డ్ రాసానంటే దాని మీనింగ్ ఏంది? మీ అందరికి తెలుసు కదా. ఇఫ్ అని రాసానంటే కండిషన్, ఒక కండిషన్ క్రియేట్ చేస్తున్నాను దాని మీనింగ్. ఎఫ్ ఆర్ ఫర్ అని రాసానంటే లూప్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం దాన్ని. డిఈఎఫ్ అని రాసానంటే దాని మీనింగ్ మీకు అర్థమైపోయింది అనమాట. అంటే ఒక ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తాం?
ఫంక్షన్ రీయూజ్ క్రియేట్ చేసి మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ లో యూజ్ చేసుకుంటాను. ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన కోడ్ నేను ఏం చేయాలంటే సెవరల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకోవాలి. అలా బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదంటే ఇక్కడికి వెళ్తున్నాను. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటంటే ఏంటిది ఎంఎస్జి అంటే ఎంఎస్జి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను హలో హలో అని రాస్తాను అనమాట. ఓకే అంటే ఇది నేను ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేసాను. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అంటే ప్రింట్ ఆఫ్ ఎంఎస్జి అంటే ఏంటి దాని మీనింగ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మెసేజ్ హలో అని ఒక వాల్యూని క్రియేట్ చేశాను. హలో అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను. ఆ స్ట్రింగ్ని తీసుకెళ్ళి నేను ఏం చేశాను అంటే ఎంఎస్జి అనే ఒక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్ నేను ఏం చేశాను స్టోర్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ ఎంఎస్జి అన్నాను. అంటే ఏంది నేను ఒక మెసేజ్ అనే వేరియబుల్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం ప్రింట్ చేయాలి అనేసి నేను ఏం చేశాను అంటే ఒక కోడ్ అనేది నేను ఏం చేశాను కంప్యూటర్కి చెప్దామని రాసుకున్నాను. ఓకేనా ఈ కోడ్ నేను ఏం చేస్తాను అంటే బోల్డ్ అన్ని సార్లు వాడుకోవాలన్నమాట నా ప్రోగ్రామ్. అలా వాడుకోవాలని నేను ఏం చేశాను అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే దీనికి ఈసారి అనుకోవచ్చు దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నా. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ నేను ఏం చేశాను అంటే క్రియేట్ చేసుకున్నాను. ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని నేను బోలెడన్ని సార్లు అంటే దాన్ని ఏమంటారు సెవరల్ టైమ్స్ ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసుకున్న కోడ్ని నేను సెవరల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకున్నాను. రీయూజబుల్ అంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఓకే అలా రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే నేనేం చేయాలంటే నేను రాసిన కోడ్ని ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం ద్వారా నేను ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తున్నానో దాన్ని రీయూజబుల్ చేసుకొని రీయూజబుల్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని మనం పొందొచ్చు అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఫంక్షన్ అనే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు డిఈఎఫ్ అని రాసి దాని పక్కన ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాశానో చూడండి ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తానికి కూడా నేను ఏం చేయాలంటే ఒక పేరు అనేది పెట్టాలన్నమాట. ఆ పేరు పెట్టడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. అంటే మనం డిఈఎఫ్ అని రాసి దాని తర్వాత ఏం చేయాలి మనం ఏదైతే రీయూజబుల్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాసాం కదా ఆ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్కి పేరు అనేది పెట్టడాన్ని ఏమని పిలుస్తారు ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. ఫంక్షన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఎలా పెట్టాలి యునిక్గా ఉండేటట్లు పెట్టాలన్నమాట. ఓకేనా అలా ఉండాలి కాబట్టి కింద రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటిది అది హలో అని చెప్తున్నాను అనమాట. దాని మీనింగ్ అంతా ఏంటి హలో అనేది చెప్తున్నాను. హలో అంటే ఏంటి దాన్ని ఏమంటారు గ్రీటింగ్ అయినా విష్ చేయడం అయినా అంటే విష్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఏ పేరుతో పిలిచానంటే గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్తో పిలిచాను అనమాట. ఓకేనా నేను రాసిన ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని నేను ఏం చేశానంటే అక్కడ ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేసుకున్నానో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తానికి నేను ఏం చేశానంటే ఒక పేరు అనేది పెట్టాలి. ఆ పేరు ఏమన్నానంటే గ్రీట్ అని పెట్టాను. ఓకేనా అంటే డిఈఎఫ్ అని రాసి ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి రూల్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలి రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. ఆ రౌండ్ బ్రేసెస్ పెట్టి దాని తర్వాత మనం ఏం చేయాలంటే కాలన్ అనేది పెట్టాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే రీయూజబుల్ కోడ్ అంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రీయూజబుల్ చేసే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రాయాలన్నమాట. ఆ రాసే దాని ముందర మనం ఏం చేయాలంటే ఏదైతే రీయూజబుల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ లైన్లో రాయకూడదు. దాని ముందర మనం ఏం చేయాలంటే 4 స్టాండర్డ్ స్పేసెస్ ఆఫ్ ఇండెంటేషన్ ఇచ్చేసేసి దాని తర్వాత మాత్రం మనం ఏం చేయాలంటే రీయూజబుల్ కోడ్స్ని పెట్టనే దాన్ని రాయాలన్నమాట. అలా రాసినప్పుడు మాత్రం ఏమైందంటే మన ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా అంటే ఒక ఫంక్షన్ అంటే ఏందో చెప్పాను ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయడం ఏందనేది చెప్పాను. ఓకేనా అంటే ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ ఏదైతే డిఎఫ్ నుండి ఏముంది 4 స్టాండర్డ్ ఇండెంటేషన్ ఎంతవరకు అయితే ఉంటుందో అన్ని లైన్లు దాకా ఉన్న ఆ లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ఉన్నది ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్లో ఏం పెట్టాను ఒక కోడ్ పెట్టుకున్నాను. ఆ కోడ్ నేను ఏం చేశానంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సెవరల్ టైమ్స్ రీయూజబుల్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దామంటే ఒక కోడ్ రాద్దాం అనుకున్నాను. నాకు ఫంక్షన్ అయిపోయింది.
తర్వాత నేనేం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ ఫంక్షన్ లోపల నాకేముంది ఒక ఫంక్షన్ లోపల నేను అంతా మ్యాటర్ రాసేసాను కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నాకేముందంటే ఎంఎస్జి అని చూడు, ఆ ఎంఎస్జి అనేది ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను ఏమైందో చూడు, ఏమీ రాలా, ఒక ఎర్రర్ వచ్చింది. అంటే ఫంక్షన్ లోపల నేను ఏదైతే రాశానో ఆ రాసిన ఏదైతే కోడ్ రాశానో దాన్ని మొత్తాన్ని ఏమనుకోవచ్చు, దాన్ని మొత్తాన్ని చెప్పాలంటే దానికి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయన్నమాట. ఆ టెర్మినాలజీస్ ద్వారా మాత్రం దాన్ని కాల్ అనేది చేయాలన్నమాట. అందుకోసం దాన్ని ఏమని పిలుస్తారనే దాని గురించి చూద్దాం. దీంట్లో నేను ఇక్కడ రాసాను చూడు, ఇక్కడ రాసిన మార్క్ చేశాను చూడండి, డిఈఎఫ్ అని, గ్రీట్ అని, రౌండ్ ఆఫ్ అని, కాల్ అని చూడు. ఆ మొత్తం లైన్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో నేను ఏదైతే ఫస్ట్ లైన్ క్రియేట్ చేశానో ఆ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు అనమాట. ఓకే డన్. ఆ ఫంక్షన్ హెడర్ తర్వాత నేనేం చేశాను, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాను కదా, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే 4 స్టాండర్డ్ ఇండెంటేషన్తో ఉన్న ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్లో మొదట రాసిన కోడ్ని ఏమంటారంటే, మొదట రాసిన లైన్ ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అంటారు. దాంట్లో మనం రాసే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారు అనమాట. ఓకే డన్. అంటే ఒక ఫంక్షనల్ బ్లాక్లో నేను ఏదైతే కోడ్ ఉంచానో ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఎలా చేస్తారనే దాని గురించి చూస్తాం. ఇక్కడికి వెళ్ళి ఫంక్షన్లో నేనేం పెట్టాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నానుగా, ప్రింట్ ఆఫ్ ఎంఎస్జి అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, ఆ ఎంఎస్జి లోపల ఏదైతే ఉందో అదంతా కూడా నాకు ఏం కావాలి, ప్రింట్ అయిపోవాలి కదా. ఎంఎస్జి లోపల ఏదైతే రాసానో అదంతా ప్రింట్ అవ్వాలి కదా, అవ్వటం లేదు. అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఒక ఫంక్షన్లో మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ కనుక ఉంచామంటే, అంటే దట్ మీన్స్ ఒక ఫంక్షనల్ బ్లాక్ లోపల ఏదైతే కోడ్ని నేను రాశానో ఆ కోడ్ని నేను డైరెక్ట్గా ఎప్పుడూ కూడా రీయూజబుల్ అనేది చేసుకోలేను. అంటే ఫస్ట్ లాజిక్ అర్థమైంది. ఒక ఫంక్షనల్ బ్లాక్ లోపల నేను ఏదైతే కోడ్ని నేను రాసి పెట్టానో ఆ రాసిన కోడ్ని నేను డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాడుకోలేను. అలా వాడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక దాని ద్వారా చేయవచ్చు అన్నమాట. దానిని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే మనం ఒక ఫంక్షన్ లోపల బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఏదైతే కోడ్ రాసుకొని పెట్టుకున్నానో ఆ రాసిన కోడ్ని మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా యూజ్ చేయలేమన్నమాట. అలా యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ ద్వారా మనం యూజ్ చేయగలం అనమాట. దాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మాత్రమే మనం ఏం చేస్తామంటే దానిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా యూజ్ చేసుకోవాలంటే దానికి రూల్ ఉందన్నమాట. అది ఏంటిది అంటే ఇక్కడికి వెళ్ళి రాస్తాం అనమాట. ఏంటిది అంటే రూలు, మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ పేరు ఏదైతే పెట్టానో ఆ పేరు అనేది రాయాలన్నమాట. పేరేంటిది, మనం పేరు ఏం పెట్టాను, ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ ఫంక్షన్కి నేమ్ ఏం పెట్టాను, నేమ్ ఏం పెట్టాను, ఫంక్షన్ నేమ్ ఏంటిది, ఇక్కడ పైన కనపడుతున్న కోడ్లో ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటిది, గ్రీట్. ఓకే, అది ఏమని చెప్పానంటే ఏంటిది, గ్రీట్ అనే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అంటారు. ఆ ఫంక్షన్ నేమ్ రాసి దాని పక్కన మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టామనుకో, ఆ రౌండ్ బ్రేసెస్ అంటే ఒక ఫంక్షన్ నేము, ఆ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామంటే దాన్ని కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏమంటారంటే ఒక ఫంక్షన్ బ్లాక్ లోపల ఏదైతే మనం కోడ్ని క్రియేట్ చేసుకున్నామో ఆ కోడ్ని రీయూజ్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసిన అప్పుడు మాత్రం ఏమైందంటే దానిలో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. అలాంటప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అయితే రిమైనింగ్ ఏ సందర్భంలో కూడా నాకు ఏమవుతుందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనేసి నాకు అర్థమైపోయింది. అలా చేయాలి అంటే నాకేం అర్థమైంది, ఒక ఫంక్షన్లో మనం ఏదైతే
కోడ్ రాశాను, ఆ కోడ్ని మనం రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, కాలింగ్ ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఉన్నదాన్ని ఏం చేయాలంటే కాల్ చేయాలన్నమాట. అలా కాల్ చేయాలంటే ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో దాని యొక్క ఫంక్షన్ నేమ్ పెట్టేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ అనేది కనుక పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు ఏమైందంటే మనం రాసిన రీయూజబుల్ కోడ్లో ఏదైతే ఉందో ఫంక్షన్లో క్రియేట్ చేసిన కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. అంటే 2 టెక్నిక్స్ చెప్పేసాను అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ని నేను ఫస్ట్ రాసేసేసి తర్వాత నేనేం చేశానంటే ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ కాల్ అనేది క్రియేట్ చేసేసి తర్వాత నేనేం చేశానంటే ఫంక్షన్ అనే దాన్ని ఉంచేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే వీఆర్ గెట్టింగ్ సింటాక్ ఎర్రర్. అప్పుడు నాకేమొచ్చిందంటే ఒక సింటాక్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది. అప్పుడు నాకు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలి, దాంతో ఎలా వర్క్ చేయాలనే ఒక టెక్నిక్స్ గురించి ఈ సెషన్లో నేర్చుకున్నాను. ఇప్పుడు దాకా ఏదైతే నేర్చుకున్నానో ఆ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి అనేది సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను ఫంక్షన్ గురించి చెప్పాను. ఫంక్షన్ అంటే ఏం చెప్పాను, ఫంక్షన్ అనేది పైథాన్లో ఏం చేస్తారు, మనం ఏదైతే ఒక కోడ్ని ఏదైతే ఒక ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏదైతే ఒక కోడ్ని మనం క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అంటారు. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను నా ప్రోగ్రామ్ లోపల సెవరల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఫంక్షన్ అనే దాన్ని పైథాన్లో క్రియేట్ చేయడం ద్వారా మనం రీయూజబుల్ అనేది చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే మనం ఫంక్షన్లో బ్లాక్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏమని ఉంది, డిఈఎఫ్ అని పెట్టి తర్వాత మన ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి ఒక షార్ట్ కట్ నేమ్, యూనిక్ నేమ్ అనేది పెట్టాలి. దాన్ని ఏమంటారు ఫంక్షన్ నేమ్ అనేది పెట్టి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి కాలన్ పెట్టి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాద్దాం అనుకుంటున్నామో దాన్ని 4 ఇండెంటేషన్స్ తర్వాత మనం రాయడం అనేది చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకి ఏమైందంటే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. ఓకే. ఒక ఫంక్షన్లో ఏదైతే రాశానో ఆ రాసిన రీయూజబుల్ చేసుకున్నానో కోడ్, ఆ కోడ్ని మనం వాడుకోవాలి అంటే డైరెక్ట్గా మనం వాడలేము. అలా వాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే కాలింగ్ ఏ ఫంక్షన్, అంటే ఫంక్షన్ కాల్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ నేమ్ అనేది పెట్టి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఫంక్షన్లో మనం ఏదైతే రాసామో ఆ రాసిన మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే వాడుకోవచ్చు అనేసి నాకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. ఓకేనా? దీంట్లో మరొక థింగ్ అనేది నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసిన తరువాత మాత్రమే దాన్ని కాల్ అనేది చేయాలి. అంతేకాని కాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అనేది రాయకూడదు అనేది ఒక రూల్ అనేది తెలుసుకున్నాను అనమాట. దీంట్లో ఎవరికన్నా సరే డౌట్ ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే నేను రాసే కోడ్ లోపల ఏదైతే ఒక వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది అంటే నేను ఒక కోడ్ అనేది రాసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక కోడ్ రాసుకుంటున్నాను కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక కోడ్ రాసుకుంటున్నాను. ఏమని రాసుకుంటున్నానంటే ఒకసారి ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నానంటే నేమ్ ఈక్వల్ టు అనేసి ఏం రాసిందంటే ఇన్పుట్ హాఫ్ అని పెట్టాను. అంటే ఇన్పుట్ నేను ఏం చేశానంటే ఒక పేరుని తెచ్చుకున్నాను. ఆ పేరు అనేది ఏమని తెచ్చుకున్నానంటే రాహుల్ అని తెచ్చుకున్నాను. రాహుల్ అని తెచ్చుకున్నాను. ఈ రాహుల్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు అనేది నాకు ఏం కావాలంటే ఫంక్షన్లో నేను ఏదైతే కోడ్ రాసుకున్నానో ఆ కోడ్కి కంటిన్యూగా నాకేం కావాలంటే ఈ వాల్యూ అనేది వెళ్ళేసి ఆ కోడ్తో పాటు ఈ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాను. రాహుల్ అని రాశాను కదా, ఈ రాహుల్ అనే దాన్ని ఏమంటారు ఇన్పుట్ వాల్యూ అని అనుకోవచ్చా. అంటే నేను ప్రోగ్రాంలో రాసిన ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ వాల్యూ అనేది నాకు ఎలా రావాలి అంటే నేను క్రియేట్ చేసుకున్న ఫంక్షనల్ బ్లాక్లో నేను కోడ్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఒక ఫంక్షనల్ బ్లాక్లో కోడ్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ
ఆ రాసిన కోడ్తో పాటు నాకేం కావాలంటే ఈ వాల్యూ అనేది రావాలి. ఆ కోడ్ తర్వాత ఈ వాల్యూ అనేది నాకేం కావాలంటే రావాలి. అలా రావాలి అంటే నేను అప్పుడు ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్లో ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్తో పాటు నేను ప్రోగ్రాంలో రాసిన వాల్యూ అనేది కంటిన్యూ అవ్వాలి. అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా నేను అచీవ్ అనేది చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిదంటే ఏదైనా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వాల్యూని మనం ఫంక్షన్కి అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఫంక్షన్కి అప్లై చేయడాన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్లో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఏదైతే ఒక కోడ్ క్రియేట్ చేసుకున్నానో ఆ కోడ్లో క్రియేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నా ఫంక్షన్కి నా ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న కోడ్తో పాటు నేనేం చేయాలంటే ఈ వాల్యూని ఇంక్లూడ్ అయ్యి ప్రింట్ చేయాలి. అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా నేను అచీవ్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ అనేది అప్లై చేయాలి అంటే అప్పుడు మనం ఎలా చేస్తామంటే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేది మనం చేయాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చేంజెస్ అనేవి చేయాలన్నమాట. ఆ చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గర మనం ఏం చేయాలంటే వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. వాల్యూ అనేది పాస్ చేయాలన్నమాట. అంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్ హెడర్ ఉంది కదా, ఆ హెడర్లో ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే పాస్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారన్నమాట. అంటే ఒక ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వాల్యూని మనం ఏం చేయాలంటే పాస్ చేయాలి. ఆ పాస్ చేయడం అంటే ఏం పాస్ చేస్తుందంటే WORD అని రాశాను. అంటే దీన్ని ఏమంటారు ఆర్గ్యుమెంట్ అంటారు, లేదా దీన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. వాల్యూ పాస్ చేయడం అంటారు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక ఫంక్షన్లో ఏదైతే మనం క్రియేట్ చేసుకున్న కోడ్ ఉందో ఆ రీయూజబుల్ కోడ్తో పాటు ఒక వాల్యూ అనేది కూడా నాకేం కావాలంటే కోడ్తో పాటు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ అనే దాన్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తారనమాట. ఓకే. అలా అచీవ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఫంక్షన్ హెడర్ లోపల ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏం చేస్తారంటే వాల్యూ అనేది పాస్ చేయాలన్నమాట. ఓకే, పాస్ చేశాను. అలానే తర్వాత ఏం చేయాలి, ఫంక్షన్ హెడర్లో అయితే వాల్యూ ఇవ్వాలి. అలానే మనం ఏం చేయాలి అంటే ఫంక్షనల్ బ్లాక్లో కూడా ఏదైతే మనం ఇందాక ఫంక్షన్ హెడర్లో పాస్ చేసిన వాల్యూ ఉందో అదే వాల్యూని ఏం చేయాలంటే ఫంక్షన్ బ్లాక్లో కూడా మనం ఏం చేయాలంటే పాస్ అనేది చేయాలన్నమాట. అలా పాస్ చేయాలంటే మనం రాసుకున్న కోడ్ ఇది కదా, ప్రింట్ అనేది అవుట్పుట్ రావడానికి అనమాట. అంటే దీంట్లో ఏం రాసుకున్నాను, మెసేజ్ అనే వేరియబుల్లో హలో అనే వర్డ్ రాస్తున్నాను. దాని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే వర్డ్ అని రావాలి. అంటే ఏం రాయాలి, ఏదైతే ఫంక్షన్ హెడర్లో నేను ఏదైతే వాల్యూ పాస్ చేశానో అదే వాల్యూని ఏం చేయాలి ఫంక్షనల్ బ్లాక్లో కూడా మనం ఏం చేయాలంటే పాస్ అనేది చేయాలి. ఓకే, అలా పాస్ చేయడం ద్వారా ఏం జరిగిందంటే మనం ఏదైతే ఇన్పుట్లో క్రియేట్ చేసుకున్నామో ఒక వాల్యూని ఆ వాల్యూ అనేది ఏమైద్ది ఈ ఫంక్షన్ లోపలికి వెళ్తుంది. ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఫంక్షనల్ బ్లాక్ లోపల ఏమవుతుందంటే స్టోరేజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హలో అనేది ఉంది, ఇక్కడ తీసుకున్న వాల్యూ ఏంది స్ట్రింగ్. ఆ రెండు స్ట్రింగ్లు ఏమవుతుంది కాన్కేటనేట్ అనేది జరిగి అలా జరగడం ద్వారా నాకు ఏమైందంటే వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా. అలా కాన్కేటనేట్ అవ్వడం ద్వారా నాకు వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఈ ఫంక్షన్లో ఏదైతే రాశానో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలన్నమాట. ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి ఫంక్షన్ హెడర్ అది పెట్టుకోవాలి గ్రీటింగ్. దాన్ని ఏమంటారు కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్లో నేనేం చేశాను, ఆర్గ్యుమెంట్ అనేది కూడా క్రియేట్ చేశాను. ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు క్రియేట్ చేశాను, నేను ఏదైతే నా ప్రోగ్రామ్ లోపల
ఏదైతే ఇన్పుట్ అనేది క్రియేట్ చేసుకున్నానో, ఇన్పుట్ వాల్యూ క్రియేట్ చేసుకున్నానో, ఆ ఇన్పుట్ వాల్యూ అనేది ఫంక్షన్ బ్లాక్లో ఉన్న కోడ్తో పాటు ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా అచీవ్ చేస్తాం. అప్పుడు నేనేం చేశానంటే ఎలా అచీవ్ చేయాలో చెప్పేసి అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఆర్గ్యుమెంట్తో కూడిన ఫంక్షన్ నేనేం చేద్దామంటే రీయూజ్ అనేది చేసుకోవాలనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, నేను రాసే కోడ్ లోపల ఏం చేయాలి కాలింగ్ ఫంక్షన్ గ్రేట్ కాల్ చేయాలన్నమాట. కాల్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు నేను వెళ్ళి గ్రేట్ మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ పెట్టి దాని తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆన్సర్ని వదిలేసాం అనుకో, అది మనం ఆర్గ్యుమెంట్ అనేది పెట్టకపోతే దానిలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అదే మనం ఆర్గ్యుమెంట్ అనేది పెట్టాను కాబట్టి అప్పుడు నేనేం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనేది రాయాలి. ఆ ఆర్గ్యుమెంట్తో పాటు మనం ఏం చేద్దాం అనుకున్నాము, ఇన్పుట్లో నేను ఏదైతే తీసుకున్నానో ఆ ఇన్పుట్లో తీసుకున్న వాల్యూని కూడా నేను ఏం చేయాలంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్కి అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేయాలంటే దానికి వెంటనే ఏం చేయాలంటే ఈక్వల్ టు అని పెట్టేసి ఇన్పుట్లో నేను ఏం తీసుకున్నాను, వాల్యూ తీసుకున్నాను కాబట్టి ఆ వాల్యూని దేంట్లో స్టోర్ చేశాను, నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళి నేమ్ అని ఇచ్చాను అనమాట. నేమ్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు ఏమైందంటే నేను రాసిన ఫంక్షన్ బ్లాక్లో ఉన్న కోడు ప్లస్ నేను ఇక్కడ ఇన్పుట్లో ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ వాల్యూ రెండు కూడా ఏమవుతుందంటే ఒకే లైన్లో ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా నేను ఏం చేశానంటే అచీవ్ అనేది చేశాను అనమాట. ఓకేనా దీంట్లో ఎవరికైనా సరే అవుతుంది అర్థమైనట్టే అని ఈ రెండు కాన్సెప్ట్స్ని మనం ఏం చేస్తామంటే లాస్ట్ 3 days నుండి మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని ఎవ్రీడే మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అలానే మూడవ టెక్నిక్ని గురించి కూడా ఈ సెషన్లో కంప్లీట్ చేసేసుకున్నాం. దీంతో మనకి ఏమైందంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే అది ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక చిన్న టెక్నిక్ వాడుతున్నాను. ఏం చేశాను, ఇక్కడ నేను ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ ఫంక్షన్లో ఉన్న ఫంక్షనల్ బ్లాక్ ఉంది చూడు, ఆ ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న ఏదో ఒక పీస్ ఆఫ్ కోడ్ చూడు, ఏదో ఒక లైన్లో కోడ్ చూడు, ఆ కోడ్ మొత్తాన్ని నేను ఏం చేసుకున్నా అంటే ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ నుండి ఏం చేశానంటే కట్ చేసుకొని ఇక్కడ నుండి నేనేం చేశాను కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ ఫంక్షన్లో ఫంక్షనల్ బ్లాక్ అని ఒకటి ఉందా, ఆ ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని, ఏదో ఒక లైన్లో ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేనేం చేసుకున్నా అంటే కట్ చేసుకొని నేను రాసే ప్రోగ్రామ్ లోపలికి తీసుకొచ్చేసి పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు నాకేం రావచ్చు అవుట్పుట్, ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది, ఆల్రెడీ దీని గురించి ఇంత కూడా చెప్పాను. ఎందుకు వచ్చింది, ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని కనుక మనం క్రియేట్ చేసాము అంటే ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ లోపల ఏదైతే క్రియేట్ చేశానో ఆ కోడ్ని ఫంక్షన్ లోపల మాత్రమే వాడుకోవాలి తప్పితే ఆ ఫంక్షన్ నుండి బయటకి తీసుకువెళ్ళేసి ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్లో మనం ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు అంటే డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాడకూడదు. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఏంటిది, ఆల్రెడీ మనం ఏం చేసామంటే స్టార్టింగ్లో ఫంక్షన్ క్రియేట్ చేసినాక ప్రింట్ ఆఫ్ ఎంఎస్జీ అని కొడితే నాకు ఏమని వచ్చింది, ఏమీ రాలేదు. అంటే ఏంటి దాని మీనింగ్, ఎప్పుడైనా ఒక ఫంక్షన్ కనుక మనం క్రియేట్ చేసాము అంటే ఆ ఫంక్షన్ బ్లాక్ లోపల ఏదైతే క్రియేట్ చేశానో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఫంక్షన్ లోపల మాత్రమే మనం వాడుకోవాలి తప్పితే అదే కోడ్ని మనం ఏం చేయకూడదంటే ఫంక్షన్కి బయటకు వచ్చేసి ఎప్పుడు మనం యూజ్ చేసుకున్నా కానీ అది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు అని దాని మీనింగ్ అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా మరొక టెక్నిక్ గురించి? ఓకేనా, ఇప్పుడు దాకా నేను ఏం చేశానంటే 3-4 కైండ్ ఆఫ్ టెక్నిక్స్ గురించి చెప్పాను. ఇవన్నీ ఒకసారి సమ్మరైజ్ చేసేసి ఈ రోజు కాన్సెప్ట్ని ఎండ్ అనేది చేసేస్తాను. ఓకే, దీంతో మనకి ఏమైందంటే ఫంక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే ఏమని చెప్పానంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం
ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేసామంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్తో నేను ఏం చేశానంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక కోడ్ అనే దాన్ని క్రియేట్ చేశాను అనమాట హార్డ్వేర్కి చెప్పడానికి. ఆ చెప్పడానికి క్రియేట్ చేసిన కోడ్ని నేనేం చేయాలి అనుకున్నా అంటే ఒక ప్రోగ్రాంలో సెవరల్ టైమ్స్ దాన్ని వాడుకోవాలి అనుకున్నాం. అలా వాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే పైథాన్లో ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైతే క్రియేట్ చేసిన కోడ్ ఉందో ఆ కోడ్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన ప్రోగ్రాంలో వాడుకోవాలి అంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటంటే డిఈఎఫ్ అని పెట్టి ఫంక్షన్ నేమ్ పెట్టి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి కాలమ్ పెట్టి తర్వాత లైన్లో 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ ఇచ్చి దాని పక్కన రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాయాలి. దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ని క్రియేట్ చేయడం అంటారు. దీన్ని ఇంకా ఇంకొక వార్డులో ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. ఓకే, అది వచ్చేసింది. తర్వాత మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడం వచ్చేసింది. ఆ ఫంక్షన్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అనే దాన్ని వాడుకోవాలి అంటే ఏం చేయాలంటే వాడుకోవాలంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటిదంటే ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు దానిలో ఉన్న కోడ్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వాడాలని ట్రై చేసినా దాన్ని మనం యూజ్ చేసుకోలేమన్నమాట, వాడలేము. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఫంక్షన్ క్రియేట్ చేశాను, దాంట్లో ఏంది ఇదేనా, ఈ కోడ్ కోసమేనా నేనేం చేశాను ఫంక్షన్ క్రియేట్ చేసింది. ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఎప్పుడూ కూడా నేనేం చేయగలనంటే నేను రాసే ప్రోగ్రాంలో డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాడలేము. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆ కోడ్ని కనుక వాడుకోవాలి అంటే దానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. దానిని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే కోడ్ క్రియేట్ చేశానో ఆ కోడ్ని మనం ఏం చేయాలంటే కాల్ చేయడం ద్వారా మాత్రమే మనం ఏం చేయగలమంటే దాన్ని రీయూజబుల్ అనేది చేసుకోగలం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్లో ఏ నేమ్తో అయితే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ నేమ్ పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఏమైంది అంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏమైంది అంటే రీయూజబుల్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట మన కోడ్. అది మనం దాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు అనేసి దాన్ని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఇంకొక టెక్నిక్ నేర్చుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాతే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలి. అంతేగాని కాల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా క్రియేట్ చేయకూడదు అనేది మరొక టెక్నిక్ని గురించి ఈ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ ఏం రాశాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, దానిలో ఫంక్షన్ బ్లాక్ అనేది ఉంది. ఆ ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న కోడ్తో పాటు వేరొక వాల్యూ అంటే ఏంటి, నేను రాసే ప్రోగ్రాంలో ఏదైతే వాల్యూ వాడుకుంటున్నానో ఆ వాల్యూతో కలిపేసి నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి. అంటే అప్పుడు నేనేం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది అంటే మనం ఏదైతే మనం ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ని మనం రీయూజబుల్ అంటే ఎక్కడ మన ప్రోగ్రాంలో రాసే కోడ్తో పాటు రీయూజబుల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని వాల్యూస్ని ఏం చేయాలంటే పాస్ చేయాలన్నమాట. అలా పాస్ చేయడాన్ని ఏమంటారంటే వాల్యూస్ని ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే మనం కోడ్తో పాటు ఏదైనా సర్టెన్ వాల్యూస్ని కనుక పాస్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ఫంక్షన్లో ఏమున్నాయి, 2 ఉన్నాయి అనమాట. ఫంక్షన్ హెడర్ ఉంది, ఫంక్షన్ బ్లాక్ ఉంది. ఫంక్షన్ హెడర్లో ఏదైతే రౌండ్ బ్రేసెస్ ఉందో ఫంక్షన్ నేమ్ తర్వాత ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఒక వాల్యూని పాస్ చేయాలి. అది ఏంటిదంటే వార్డ్ అనే ఒక వాల్యూ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఎప్పుడైతే వార్డ్ అనేది పెట్టానో ఫంక్షన్ హెడర్లో వెంటనే మనం ఏం చేయాలి, కరెక్షన్ అనేది ఏం చేయాలి ఫంక్షనల్ బ్లాక్లో కూడా చేయాలి. ఏం చేయాలి అంటే మనం ఏదైతే కోడ్ రాసామో ఫంక్షనల్ బ్లాక్లో ఆ కోడ్ తర్వాత మనం ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి అక్కడ మన ఫంక్షన్ హెడర్లో ఏదైతే వాల్యూ పాస్ చేశానో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ఫంక్షన్ బ్లాక్లో కూడా పాస్ చేయాలన్నమాట. పాస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే అప్పుడు నేనేం చేశాను ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను, నేమ్ అని ఒక వేరియబుల్ రాసి ఆ వేరియబుల్ లోపల నేనేం చేశానంటే రాహుల్ అనే వాల్యూ తీసుకొచ్చి స్టోర్ చేశాను. ఆ వాల్యూ నేనేం చేశానంటే నేను రాసిన ఫంక్షన్తో పాటు ఇంక్లూడ్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి ఆ ఫంక్షన్లో ఉన్న ఏ వేరియబుల్ తీసేసుకొని మనం ప్రింట్ చేస్తే రాదనమాట, అది తెలుసు. అందుకోసం నేనేం చేశాను ఫంక్షన్లో ఏదైతే రాశానో ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ నేమ్ పెట్టుకున్నాను, తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను, కాల్
కాల్ చేసేటప్పుడు నాకు ఏముందంటే నా ఫంక్షన్లో ఏవైనా ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నాయంటే దాన్ని కాల్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. దాన్ని ఆర్గ్యుమెంట్స్ కనుక ఒక ఫంక్షన్లో ఉంటే ఆ ఆర్గ్యుమెంట్స్ని కాల్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఆ రూలు ఫంక్షన్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ రాసామో ఆర్గ్యుమెంట్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే మనం రాసే కోడ్లో వాల్యూ ఉందో ఆ వాల్యూని డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఏం చేయాలంటే వేరియబుల్ అయినా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్లో ఉన్న కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే యూసేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకొని నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఓకేనా? దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా? ఇప్పుడు నేను ఇంకొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను అనమాట. అది ఏంటిది? ఏదైనా ఒక ఫంక్షన్లో ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే ఆ ఫంక్షన్లో క్రియేట్ చేసిన ఫంక్షన్ లోపల ఇన్సైడ్లో ఏదైనా ఒక కోడ్, ఏదైనా ఒక ఫంక్షన్ బ్లాక్లో ఉన్న కోడ్ని మనం ఎప్పుడూ కూడా బయటకు తీసుకొచ్చుకొని వాడకూడదు. అలా వాడితే మనకి ఏమొచ్చిందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనేసి నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఫంక్షన్ క్రియేట్ చేసిన ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయాలంటే ఫంక్షన్లోనే వాడుకోవాలి, ఇన్సైడ్లో మాత్రమే వాడాలి, అవుట్ సైడ్లో వాడకూడదని దాన్ని చెప్పాను అనమాట. ఓకే ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఏం చేశానంటే మరొక కాన్సెప్ట్ గురించి చూసాను అనమాట. అది ఏంటిదంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా వాడే మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదే ఏంటిదంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే. అంటే నేను ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. దానిలో నేను ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే వాల్యూ క్రియేట్ చేసుకున్నానో ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేనేం చేశానంటే రిటర్న్ చేసుకున్నాను అనమాట. అంటే దానిని ఒకసారి మాత్రమే వాడాలి అనుకున్నాను అనమాట. అలా వాడాలి అంటే మనం ఏం చేస్తామంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని పిలుస్తాం. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ని నేనేం చేశాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే దాంట్లో ఏం చేయాలి, ఫంక్షన్ హెడర్ క్రియేట్ చేయాలి, ఫంక్షన్ బ్లాక్ అనేది క్రియేట్ చేయాలి. ఫంక్షన్ బ్లాక్లో నేను ఏదైతే రీయూజబుల్ చేసుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని నేను ఏం చేయాలనుకున్నంటే దానిలో ఉన్న కోడ్ని నేను ఎప్పుడు కూడా అవుట్ సైడ్కి వచ్చేసి ఎప్పుడన్నా వాడుకోవాలంటే వాడుకోగలనా? ఇక్కడ నేను ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఈ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో అక్కడ క్రియేట్ చేసుకున్న కోడ్ని నేను అక్కడ నుండి తీసుకొని వచ్చేసి వేరొక చోట వాడాలి అంటే ఎప్పుడు కూడా వాడలేను. అలా వాడలేను కాబట్టి ఒక ఫంక్షన్ బ్లాక్లో క్రియేట్ చేసుకున్న ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఆర్ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ వేరియబుల్ని ఎప్పుడూ కూడా ఫంక్షన్ అవుట్ సైడ్లో ఎప్పుడూ కూడా వాడలేము. అలా వాడుకోవాలి అంటే దాన్ని కనుక మనం వాడుకోవాలి అంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానిని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే మనం కోడ్ క్రియేట్ చేసుకున్నామో ఆ కోడ్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో కనుక మనం రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాన్ని యూసేజ్ అనేది చేస్తారనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ గురించి చూద్దాం. అది ఏంటిది అంటే డిఈఎఫ్ అని రాసేసి ఫంక్షన్ నేమ్ పెట్టి దాని పక్కన ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వాడుకుంటున్నామో ఆర్గ్యుమెంట్స్ పెట్టేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ బ్లాక్ క్రియేట్ చేసాం. దాని తర్వాత మనం ఏం చేయాలంటే రిటర్న్ అని చెప్పేసి ఏ వాల్యూనైతే మనము రిటర్న్ అనేది చేయాలనుకుంటున్నాం ఫంక్షన్కి ఆ వాల్యూ అనేది అక్కడ పెట్టాలన్నమాట. అంటే ఒక వాల్యూని రిటర్న్ చేయడం అంటే ఏంటిదంటే ఫంక్షనల్ బ్లాక్లో
ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో దానిలో నుండి మనం ఏం చేయాలంటే ఒక వాల్యూని తెచ్చుకొని బయట వాడుకొని ఆ వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేయాలి తీసుకొచ్చి మళ్ళీ ఫంక్షన్కి అటాచ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, దీని గురించి కొంచెం డీటెయిల్గా మనం ఏం చేద్దామంటే సెషన్ అయిపోయే కొద్దిగా మీకు ఏమర్థమైందంటే ఈ కాన్సెప్ట్ కూడా మీకు వచ్చేస్తాను. ఓకే, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకున్నాం. అందుకోసం నేను ఏం చేస్తుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అది ఏంటిది అంటే నా దగ్గర ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఆ ఫంక్షన్ ఏంటిదంటే డిఈఎఫ్ అని గ్రీట్ ఆఫ్ అని వార్డ్ అని ఉంది, తర్వాత ఏముంది కాల్ అని ఉంది, తర్వాత ఏంటి ఎంఎస్సి మెసేజ్ ఈక్వల్ టు హలో ప్లస్ వార్డ్ అని ఉంది. తర్వాత ఏం చేశానంటే ఇక్కడ కోడ్ కనపడుతుంది చూడు, దానిలో నేను ఏం చేసేసాను లాస్ట్ లైన్ ఉంది చూడు, అక్కడ నేను ఏం చేశాను రిటర్న్ ఎంఎస్జి అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ నేను ఏం చేశానంటే ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాను అనమాట. రిటర్న్ చేయడం అంటే దాని మీనింగ్ ఏం చెప్పాను, అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫంక్షన్ లోపల మనం ఏదైతే రీయూజబుల్ కోడ్ క్రియేట్ చేసుకున్నానో ఆ రీయూజబుల్ చేసుకున్న కోడ్ స్నిప్పెట్లో ఉన్న ఏదైనా ఒక వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూని నేనేం చేస్తున్నానంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో వాడాలి అంటే నేను ఎప్పుడూ కూడా ఏం చేయగలనంటే డైరెక్ట్గా వాడకూడదు. అలా వాడుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలా రిటర్న్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని యూసేజ్ అనేది చేసుకోవచ్చు. అలా యూసేజ్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ రిటర్న్ RETURN అని పెట్టి ఆ ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే వాడుకొని మళ్ళీ వెనక తెచ్చి ఇద్దాం అనుకుంటున్నామో ఆ తెచ్చి ఇచ్చేదాన్ని మనం ఏం చేయాలంటే రిటర్న్ అని పెట్టి అక్కడ ఏం చేయాలంటే వాల్యూ అనేది పాస్ చేయాలి. వాల్యూ అంటే దాని మీనింగ్ ఏంటంటే వేరియబుల్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ వేరియబుల్ ఇచ్చానమాట. అప్పుడు ఏమైందంటే రిటర్న్ ఎంఎస్జి అంటే ఏమైందంటే ఎంఎస్జి అనే వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసుకున్న వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూని నేను ఏం చేస్తున్నాను అవుట్ సైడ్ ఆఫ్ ద కోడ్లో నేను వాడుకొని ఆ వాడుకున్న కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే తర్వాత తీసుకొచ్చి ఫంక్షన్కి ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఏ మెసేజ్ అనేది చేసుకోవాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే నేను రాసే ప్రోగ్రామ్ లోపల నేనేం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఏదైతే రిటర్న్ తెచ్చుకున్నానో ఆ వాల్యూ అనే దాన్ని ఏం చేయాలంటే స్టోరేజ్ అనేది చేయాలన్నమాట. అలా స్టోరేజ్ అనేది చేయాలంటే దానికోసం నేను ఏం చేశానంటే గ్రీటింగ్ అని ఒక వేరియబుల్ తీసేసుకొని ఈక్వల్ పెట్టేసి నేనేం చేశాను, నేను ఫంక్షన్లో ఉన్న కోడ్ని వాడుకోవాలనుకుంటున్నాను కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే గ్రీట్ అని రాసేసి తర్వాత ఏం చేశానంటే వార్డ్ అని పెట్టేసి ఈక్వల్ టు నేమ్ అని రాసేసాను అనమాట. అప్పుడు నాకేమైందంటే దానిలో నేను ఏదైతే కోడ్ రాశానో ఆ కోడ్ మొత్తం కూడా ఏమైందంటే నాకు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాకుండా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది. దాన్ని ప్రింట్ చేయడం ద్వారా నాకు ఏమైందంటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ చెప్పిన మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి 1 by 1 ఏం చేశాను ఏం చెప్పాను అనే దాన్ని మనం ఏం చేద్దామంటే 1 by 1 నేర్చుకుంటా వెళ్ళిపోతాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. రిటర్నింగ్ ఏ వాల్యూ అంటే ఏంటిది అంటే దాని గురించి చూస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశానంటే దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్ ఏం క్రియేట్ చేసుకున్నాను, డిఈఎఫ్ అనేసి గ్రీట్ ఆఫ్ వార్డ్ అని పెట్టాను, మెసేజ్ ఈక్వల్ టు హలో ప్లస్ వార్డ్ అని పెట్టాను. ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ మెసేజ్ అనే లైన్ ఉంది చూడు, ఈ లైన్ని ఇక్కడ తీసేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి తీసుకొచ్చేసి ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అయిందా కోడ్? ఎస్ ఆర్ నో? ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, అంటే నాకు అది తెలుసు. ఓకే, సింటాక్ ఎర్రర్ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఫంక్షన్ లోపల అసలు ప్రింట్ మెసేజ్ అనే లైన్నే నేను తీసేసాను. ఈ ప్రింట్ మెసేజ్ అనే దాన్ని తీసేసేసి నేను ఏం చేశానంటే ఫంక్షన్ని కాల్ చేశాను. ఒక ఫంక్షన్ ఇంప్రాపర్గా ఉంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను ఆర్గ్యుమెంట్తో పాటు. తర్వాత నేను ఏం చేశానంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఏం చేశానంటే ఇన్పుట్ హాఫ్ అని పెట్టాను. ఓకేనా,
అని పెట్టేసి తర్వాత నేను వచ్చేసేసి అక్కడ ఏదైతే ఫంక్షన్ బ్లాక్లో కోడ్ క్రియేట్ చేశానో అదే కోడ్ని నేను ఎగ్జిక్యూట్ అనేది చేయాలి అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, గ్రీట్ అని పెట్టేసేసి హాఫ్ అని పెట్టాను. ఆల్రెడీ నేను ఏం చేశాను, నేను రాసే కోడ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూతో పాటు నేను ఏం చేశానంటే నా రీయూజబుల్ కోడ్ ఉందో దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్ ఏదైతే రాసానో ఆర్గ్యుమెంట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నేమ్ అని రాశాను. రాసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. ఇప్పుడు నాకేమైంది అంటే నాకు ఆ కోడ్ అనేది ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకొని ఎంప్టీగా ఉండే స్పేస్ అనేది వచ్చేసింది. అలా ఎందుకు వచ్చేసిందంటే ఇక్కడ నేను ప్రింట్ చేయమనలేదనమాట. ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని ప్రింట్ చెయ్యి అని చెప్పలేదు. అలా చెప్పనందువల్ల నాకేమైందంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా ఇక్కడ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఒక ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే రియూజబుల్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ క్రియేట్ చేశానో దాన్ని ప్రింట్ అని ఆ వేరియబుల్ ఇవ్వనప్పుడు మనం దాన్ని తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని పిలుస్తారు అనమాట. రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక ఫంక్షన్ ద్వారా ఒక కాన్సెప్ట్ ద్వారా దీన్ని మనం అచీవ్ చేయవచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ కంప్లీట్ అయిపోయిందో ఆ కోడ్ తర్వాత మనం ఏం చేయాలంటే RETURN రిటర్న్ అని పెట్టేసి దాని పక్కన స్పేస్ ఇచ్చి ఏదైతే కోడ్ని మనం కాల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాల్ చేసే కోడ్ని మనం ఇక్కడ రాయాలన్నమాట. ఆ వేరియబుల్ రాసేసారు. ఈ రాసిన వేరియబుల్ని ఏమంటారంటే వాల్యూ అని పిలుస్తారు. వాల్యూ అంటే నేను ప్రింట్ ఆఫ్ మెసేజ్ అని పెట్టినప్పుడు మాత్రమే నా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా ఆ ప్రింట్ ఆఫ్ అనేది పెట్టకపోయినా కానీ మనం రాసిన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా అచీవ్ అనేది చేయొచ్చు అన్నమాట. అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రాసిన ఏదైతే కోడ్ ఉందో ఫంక్షన్ బ్లాక్లో ఉన్న కోడ్ ఆ కోడ్కి సంబంధించిన వేరియబుల్ ఉంది కదా ఆ వేరియబుల్ని రిటర్న్ అని రాసి ఆ రిటర్న్ తర్వాత ఏం చేయాలంటే ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా నాకు ఏమైందంటే కోడ్ అనేది ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎంప్టీగా ఉండే లైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు కూడా నాకు ఏమైందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఏమైందంటే రిటర్న్ అనేది పెట్టేసేసి ఆ వేరియబుల్ రాగానే ఆ కోడ్ అంతా నాకు ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఏమవ్వాలి అంటే ఇప్పుడు నేను ఏదైతే ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ చేశానో ఆ రిటర్న్ చేసిన వాల్యూ మొత్తం కూడా నాకు నా కోడ్తో పాటు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ రాసిన గ్రీట్ అనే మొత్తాన్ని కూడా ఏమంటారంటే వాల్యూ అని పిలుస్తారు. అది వాల్యూగా మారిపోయింది అన్నమాట. ఎప్పుడైతే రిటర్న్ అని పెట్టానో ఆ రిటర్న్ అని పెట్టిన మొత్తం కూడా ఏమైందంటే మనం కాల్ చేసిన ఫంక్షన్ అనేది ఏమైందంటే వాల్యూగా మారిపోయింది. ఎప్పుడైనా సరే ఒక వాల్యూని క్రియేట్ చేసేసానుకో క్రియేట్ చేసిన వాల్యూని ఎప్పుడు కూడా దేంట్లో స్టోర్ చేస్తారు వేరియబుల్లో కదా స్టోర్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ కాల్ చేసిన ఫంక్షన్ని ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకొని ఆ కాల్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసుకోవాలంటే దాంట్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వేరియబుల్ని కనుక ప్రింట్ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్లో ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం మర్చిపోయాం కాబట్టి అక్కడ రాసిన కంటెంట్ కూడా మనకి ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇలా చేయడాన్ని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. రిటర్నింగ్ ఏ వాల్యూ అంటే ఏంటిది? ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఏముంది? బ్లాక్ అనేది ఉంది. ఆ బ్లాక్ లోపల మనం ఏం చేసామంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయకుండా దానిలో రాసిన కోడ్ని యూజబుల్ అనేది చేయాలి అంటే దానిని ఏమంటారంటే రిటర్నింగ్ ఏ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే పెట్టలేదో అక్కడ మనం ఏం చేయాలి? రిటర్న్ అని రాసేసి తర్వాత ఏం చేయాలంటే ఎంఎస్డి అంటే మనం ఏదైతే కోడ్ రాసుకున్నామో ఆ కోడ్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ వాడాం కదా ఆ వేరియబుల్ తీసుకొచ్చేసి రిటర్న్ పక్కన పెట్టాలి.
అప్పుడు ఏమైందంటే రిటర్న్ ఆ మొత్తాన్ని ఏమంటారంటే వాల్యూ అంటారనమాట. ఓకే, ఇది రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్, మనం రాసే కోడ్ లోపల ఫంక్షన్ కాల్ అనేది చేస్తాం కదా, ఆ ఫంక్షన్ కాల్ మొత్తం కూడా ఏమైందంటే రిటర్న్ అనేది ఎప్పుడైతే చేశానో, ఆ రిటర్న్ అనేది ఎప్పుడైతే చేశానో మనం రాసిన ప్రోగ్రామ్ లోపల ఏదైతే కాల్ చేశానో, కాలింగ్ ఏ ఫంక్షన్ చేశానో, ఆ ఫంక్షన్ మొత్తం కూడా ఏమైందంటే వాల్యూ కింద మారిపోయింది. ఏదైతే వాల్యూ కింద మారిపోయిందో ఆ వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో పెట్టుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన ఫంక్షన్లో క్రియేట్ చేసిన కోడ్ని ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రాంలో ఏం చేయొచ్చు, ఎగ్జిక్యూట్ అనేది చేయవచ్చు అన్నమాట. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ని రిటర్న్ అనేది చేయడం, ఇలా చేయడం ద్వారా చేస్తారు అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకోవడం జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడిగా? నో సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే తేజ, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రిటర్న్ చేసేటప్పుడు. ఇప్పుడు నేనేం చేశానంటే ఇందాక దాకా నాకు రాహుల్ అని ఉంది కదా, ఆ రాహుల్తో పాటు నాకు ఏం కావాలంటే తేజ, తేజ అనే మరొక పేరు కూడా ఏం కావాలంటే ఇదే కోడ్లో నాకు ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నా. అలా ఎగ్జిక్యూట్ కావాలంటే అప్పుడు నేను ఎలా చేస్తాననే దాని గురించి చూద్దాం. ఇదే కోడ్ ఉంది కదా, ఇదే కోడ్లో నాకు ఏం కావాలి అనుకున్నానంటే తేజ, తేజ అనే టెక్స్ట్ కూడా నాకు ఏం కావాలంటే ప్రింట్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఎలా చేస్తాననే దాని గురించి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి రాహుల్ తీసేసి తేజ పెడితే తేజ అయింది. అలానే హలో రాహుల్ తర్వాత మళ్ళీ అదే కోడ్ని నేను రీయూజబుల్ చేసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడే అనమాట చిన్న థింగ్ అనమాట. ఏదైతే ఈ కోడ్ ఉందో ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి నేనేం చేశానంటే కాలింగ్ ఏ ఫంక్షన్లో ఏదైతే రాశానో అక్కడ నేమ్ అనేది తీసేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, నేమ్ ప్లేస్లో డబల్ కోట్స్లో తేజ అని పెట్టాను అనమాట. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఫంక్షన్ మొత్తం కూడా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే హలో రాహుల్ వచ్చేసింది, తర్వాత తేజ కూడా వచ్చేసింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈసారి ఏం చేశానంటే సతీష్ అనే పేరుని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అలా నేను ఏం చేశానంటే ఇక్కడ రాసిన ఏదైతే కోడ్ ఉందో వేరియబుల్, ఆ వేరియబుల్లో మనం కాల్ చేసామో ఆ కాల్ చేసిన వాల్యూ దగ్గరికి వెళ్ళేసి నేను ఏం చేశాను, నేను దగ్గర సతీష్ అని పెట్టాను అనమాట. సతీష్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైంది, సతీష్ అనే నేమ్ అనేది కూడా నాకేమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్లో ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ పెట్టానో, ఆ రిపీటింగ్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ పెట్టానో, ఆ కోడ్ని మనం రీయూజబుల్ అనేది మన ప్రోగ్రామ్లో రీయూజబుల్ అనేది చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా ప్రోగ్రామ్ రాయడం ద్వారా ఏం చేస్తారంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ కాన్సెప్ట్ కూడా మనం ఇందాక అర్థమైపోయింది. దీంట్లో ఎవరికి కన్సర్న్ అవుతుంది? ఓకే ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొక కీవర్డ్ అనేది ఉందన్నమాట. అది ఏంటిది అంటే ఎప్పుడైతే మనం ఒక రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ అనేది అప్లై చేసేసామో ఆ రిటర్న్ అనే స్టేట్మెంట్ అప్లై చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఎంఎస్జి అని పెట్టాను. అప్పుడు వేరొక లైన్ ఆఫ్ కోడ్ రాశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశానంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ రాశాను కదా, ఈ రిటర్న్ అనే స్టేట్మెంట్ రాసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఫంక్షన్ లోపల మరొక లైన్ రాశాను అనమాట. ఏమని రాశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఎంఎస్జి అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నాకు ఏమి ఎగ్జిక్యూట్ ఎన్ని తీసాను, రిటర్న్ అనే స్టేట్మెంట్ ఏదైతే రాశానో ఆ రిటర్న్ అనే స్టేట్మెంట్ తర్వాత నేను ఏదో వేరొక లైన్ కనుక పెట్టేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు ఆ ప్లే అరౌండ్ చేసి చూసినప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే అక్కడ ఉన్న కోడ్ ఏది కూడా నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదంటే ఎప్పుడైనా సరే ఒక రిటర్న్ అనే స్టేట్మెంట్ కనుక మనం రాస్తామనుకో ఆ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ చేసే కోడ్ అనేది ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదన్నమాట. ఎందుకు ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం. ఓకే ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇక్కడ ఈ ప్రింట్ తీసేసాను. అప్పుడు నేనేం చేశాను, రిటర్న్ తర్వాత నేనేం చేశాను ప్రింట్ ఎంఎస్జి అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం కావాలి, ఫంక్షన్లో నేను ఏదైతే రాసానో ఆ మొత్తం నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అవ్వలేదు అనమాట. ఎందుకు అవ్వలేదు అంటే ఎప్పుడైతే సరే ఒక ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడైతే రాసానో దాని తర్వాత మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కానీ అది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాంటప్పుడు నాకు ఏమవుతుందంటే ఎంటీగా ఉండే అవుట్పుట్ని ఫామ్ చేయడం అనేది చేసింది అనమాట. అంటే దీంతో నాకు ఏమైందంటే ఫంక్షన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట.
తర్వాత సెషన్ ఏం చేద్దాం అంటే రిమైండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కంప్లీట్ అనేది చేసేసుకుందాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ సెషన్? No, sir. Okay, thank you very much. And that's it for today's session. Have a great day and bye.